అంటే ధారణ మార్గంలో ఎన్నో రకాల స్టేజెస్ ఉంటాయి. అందరికీ ఒకే రకమైనది కాకుండా రకరకాల ధారణ ఉంటాయి. అవును. అంటే మన దేహమే పంచభూత నిలయం, పంచభూత తత్వంతో ఉన్నటువంటిది. వాస్తవం. అంటే ఈ పంచభూత తత్వాలని ఏ విధంగా ధారణ చేయాలి ఈ మార్గంలో? పంచభూతాలతో కూడిన ప్రపంచంలో పంచభూతాలతో కూడిన శరీరం ఏర్పడింది. ఆ శరీరంలో మనం ఉన్నాం. అంటే శరీరము బాగుండాలి. శరీరం బాగుంటేనే మనం బాగుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని. కనుక ఆరోగ్యం కావాలంటే, సాధన చేయాలంటే కూడా శరీరం సహకరించాలి. కనుక బాల్యము నుండే ఈ పంచభూత ధారణ ప్రక్రియ అలవడితే నీకు మొత్తం జీవితం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. అంటే శరీర శుద్ధియే ప్రధానం. పంచభూత ధారణతో శరీర శుద్ధి ఏర్పడుతుంది. ఫస్ట్ మొట్టమొదటి. రెండవది, పంచభూతాలు అంటే వరుసగా భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, వీటి వల్ల వచ్చే ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షింపబడతాం, అంటే కాపాడుకోబడతాం. ఇక మూడవది ఏమిటంటే, మనకు పంచభూతాలు అడుగడుగున అవసరం. వ్యవసాయం, భూమి కావాలి. భూమి తీసుకున్న తర్వాత నీళ్లు కావాలి. ఇప్పుడు నీరు నిన్ను ఆకర్షిస్తేనే నీరు నీకు లభిస్తుంది. అలాగే అగ్ని అవసరమే, ఇందాక ఈ కరెంటు మొదలైనవి. ఇట్లాగా గాలి తగినంత పొల్యూషన్ లేకుండా అవసరమే. ఆకాశం ఎలాగో ఆకాశమే. ఇలాగా ఈ పంచభూతాలన్నీ కూడా మనకు సంపూర్ణ సహకారాన్ని ఇస్తాయి. ఇవన్నీ కూడా ఈ పంచభూతాలతోటే ముడిపడి ఉన్నాయి. ఇంకొకటి, ప్రకృతిలో లభించేదంతా కూడా పంచభూతాలతోటే రక్షింపబడుతుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రకృతి అంతా కూడా మనం అనుభవించాలంటే పంచభూతాల సహకారం ఉంటేనే అనుభవించగలం. దీనికి ఇప్పుడు కంటి అగ్నికి సంబంధించింది. ఇలాగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా పంచభూతాలకు సంబంధించినవే, ఇక వేరే లేదు. ఒక్క మనస్సు మాత్రమే వీటికి అధిష్టానమై అది ఈ శరీరాన్ని నడిపిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనస్సు సుఖంగా ఉంటుంది. శరీరం అనారోగ్యంగా ఉంటే మనసు బాధపడుతుంది. అంటే ఇక్కడ అనారోగ్యమేమో శరీరానికి, బాధనేమో మనస్సు. అలా అయింది. కాబట్టి పంచభూత ధారణ చాలా సులభమైంది. అలాగే ఎవరెవరి స్థాయికి తగినట్టుగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఏమంటామంటే, ఒక సగటు మానవుడి విషయం చెప్తాం. ఇప్పుడు ఏం చెప్పారంటే, సహజంగా మానవుడి యొక్క ఆయు ప్రమాణం 100 సంవత్సరాలని చెప్పారు. ఎవరికి 100 సంవత్సరాలు అంటే అందరికీ 100 సంవత్సరాలని కాదు. అక్కడ ఎవరైతే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి వాళ్ళ శుభాశుభ కర్మ పరిపక్వంని బట్టి వాళ్ళ ఆయు ప్రమాణం ఉంటుంది. అంటే 100 శుభాశుభ కర్మ ఫలం ఉన్నప్పటికి కూడా 100 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించరని అర్థం. సగటు మానవుని ఆయు ప్రమాణం 100 సంవత్సరాలు. అదే మాదిరిగా ఈ సగటుగా మానవుడు అన్ని విధాల ఆరోగ్యంగా ఉండి యుక్త వయస్సులో లేక అవసరమైనప్పుడు చేయవలసిన విధానాన్ని మనం చెప్తున్నాం. అంటే పంచభూత ధారణ ఏ విధంగా చేయాలో. కానీ పిల్లలు ఏ విధంగా చేయాలి, మహిళలు, స్త్రీలు ఏ విధంగా చేయాలి, పురుషులు ఏ విధంగా చేయాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా చేయాలి, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎలా చేయాలి, వృద్ధులు ఎలా చేయాలి, ఇలా వయస్సును బట్టి, స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. అందరికీ ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు భూమి అనగానే ఇక్కడ కూడా మళ్ళీ విధాలు ఉన్నాయి. కొందరు సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా విశ్వసించే వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరేమో ఆధునిక శాస్త్రాన్ని, శాస్త్ర విజ్ఞానాన్నే వాళ్ళు విశ్వసిస్తారు. ఈ మంత్రాలు, పూజలు, దేవతలు, వాళ్ళకు భక్తి ఉంటుంది, కానీ దీన్ని వెంబడి పడరు. అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు ఈ పంచభూతాలు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. నీకు ఏ మంత్రము ఏమి చెప్పాల్సిన పని లేదు. భూమి అంటే చిన్నపిల్లవాడు కూడా చెప్తాడు, ఇగో ఇదిగో భూమి, మనం భూమి మీదనే ఉన్నామని చెప్తాడు. అలాగే నీరు అనగానే చూపిస్తాడు. మన ఇంట్లో గ్లాసులో దగ్గర నుండి సముద్రం దాకా, ఆకాశంలో మేఘాల దాకా నీరుంది, అందరికీ తెలుసు. ఇక్కడ రహస్యం ఏం లేదు. ఈ పంచభూతాలు అనేవి ప్రత్యక్షంగా
నిరంతరం మన చుట్టే ఉన్నాయి. కనుక ఈ మంత్ర ప్రక్రియ యందు విశ్వాసం లేని వారికి ప్రత్యక్షంగానే వీళ్ళు ధారణ చేయొచ్చు. భూమిని ధారణ చేయొచ్చు, నీటిని ధారణ చేయొచ్చు, అగ్నిని ధారణ చేయొచ్చు, ఆకాశాన్ని ధారణ చేయొచ్చు. ఇది ఒక క్రమం. అలా కాకుండా కొంచెం భక్తి శ్రద్ధలు కలిగి పూజలు జపాలు మంత్రాల మీద విశ్వాసం ఉన్నవాళ్ళు మనకు ఏం చెప్పారు, మన మహర్షులే చెప్పారు. ఒక్కొక్క భూతానికి, ఒక్కొక్క మహాభూతానికి ఒక్కొక్క బీజాక్షరాన్ని నిర్ణయం చేశారు. అయితే వాళ్ళు భూమి అనే మహాభూతానికి లం అనే బీజాక్షరం, అలాగే జలము నీటికి వమ్ అనే బీజాక్షరం, అగ్నికి రమ్ అనే బీజాక్షరం, అలాగే హృదయం వాయువుకి యం అనే బీజాక్షరం, ఆకాశానికి హమ్ అనే బీజాక్షరం, లం వం రమ్ యం హమ్ అని 5 బీజాక్షరాలు చెప్పారు. ఎవరైతే దీని మీద విశ్వాసం ఉంటుందో, విశ్వాసం అనేది చాలా ప్రధానం. ఏ మార్గమైనా కానివ్వండి, ఏ మంత్రమైనా కానివ్వండి, ఆ విశ్వాసం ఉన్నవాళ్ళు ఈ బీజాక్షరాలను ఉపయోగించి ధారణ చేయవచ్చు. బీజాక్షర ధారణతో పంచభూతాల యొక్క అనుగ్రహం లేదా వశీకరణ ఏదైనా అనుకోవచ్చు. ఈ ధారణ రెండవది. అలా కాక మరీ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, మీరు ఇందాక అడిగారు, చంటి పిల్లవాడు, అతడికి ఆరోగ్యం కావాలి, అతనికి భాష రాదు, జపము చెప్పలేడు, భూమి కూడా తెలియదు. 2 ఏళ్ల పిల్లవాడికి 3 ఏళ్ల పిల్లవాడికి భూమి అంటే తెలియదు, ఆకాశము తెలియదు. అలాంటి పిల్లలకి ఈ తల్లి ధారణ చేసి పిల్లలకు ఆ రోగాన్నో లేకపోతే ఆయాసాన్నో తగ్గించవచ్చు. ఇక లేదా వృద్ధులు ఉంటారు, వృద్ధులు వాళ్ళకు వినరాదు, మాట్లాడరాదు, పలకరాదు, జాసలో ఉండరు. అలాంటి వాళ్ళకు కూడా ఈ కొడుకు కానీ లేకపోతే అక్కడ కేర్ టేకర్ ఎవరున్నా వీళ్ళు ధారణ చేసి వారికి ఆ పంచభూతాల యొక్క అనుబంధాన్ని పెంచవచ్చు. ఇక ఆరోగ్యంగా ఉండి అన్ని విధాలు ఉన్నవాళ్ళు మాత్రం ఏ బీజాక్షరాన్ని ఎన్నిసార్లు ధారణ చేయాలనేది ఉంది. ఇంతకుముందు కూడా మనం చెప్పాము, ప్రత్యేక వీడియో కూడా చేశాము. కానీ ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే, మనం సాధారణంగా చెప్పిన ఈ మార్గాన్ని అందరూ అనుభవంలోకి అభ్యాసం చేస్తున్నారు. అందులో కొందరు మహిళలు అభ్యాసం చేస్తున్నారు, కొందరు పురుషులు అభ్యాసం చేస్తున్నారు, చేసి అనుభవాన్ని పొందుతున్నారు. దానివల్ల పాజిటివ్ రిజల్ట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే, ఇది అందరికీ ఒకే రకంగా ఉంటుందనేది లేదు. వయస్సును బట్టి, స్థాయిని బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి. ఎందుకంటే 40 ఏళ్ళు 30 ఏళ్ళు 48 ఏళ్ళు వచ్చాయి కాబట్టి స్త్రీల శరీరాలు కానీ పురుషుల శరీరాలు కానీ మార్పులు జరుగుతుంటాయి, ఒకే విధంగా ఉండవు. అలాగే వాత పిత్త కఫ శరీరాలు ఉంటాయి, ఉష్ణ శరీరం ఉంటుంది, శీతల శరీరం ఉంటుంది, వేడి శరీరం, ఇలా ఉంటాయి. కాబట్టి జనరల్గా సాధారణంగా చెప్పేది ఏమిటంటే, భూమి లం అనే బీజాక్షరం మూలాధార స్థానంలో 4 సార్లు చేయమంటున్నాం, 4 సార్లు ధారణ చేయమంటున్నాం. ధారణ అంటే ఏమిటి? ధరించడం. బీజాక్షరాన్ని ధరించాలి మనస్సులోనే. ఇప్పుడు ఇక్కడ ధారణ చేయడం అంటే మనం కళ్ళు తెరిచి ధారణ చేస్తామంటే కుదరదు. ఇప్పుడు ఈ ధారణా మార్గం పూర్తిగా మనస్సుకు సంబంధించింది. శరీరం సహకారం ఉంటుంది, కానీ చేయవలసింది మనస్సులో చేయాలి. మనస్సులో చేయాలంటే కళ్ళు మూసుకుంటే కానీ నీకు మనస్సు కనబడుతుంది, మనస్సు ఉంటుంది, కనబడుతుంది కూడా అనరాదు. కళ్ళు మూసుకుంటే మనస్సు ఉంటుంది. కనుక కళ్ళు తెరిస్తే మనస్సు బయటకు వస్తుంది, కళ్ళు మూసుకుంటే మనస్సు ఉంటుంది, మన స్వాధీనంలో ఉంటుంది. మన స్వాధీనం అని కూడా అనరాదు, ఎందుకంటే అప్పుడు మన వేరు మనస్సు వేరు అవుతుంది. మనస్సు మనస్సులో ఉంటుంది, మనస్సు దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ మనస్సుకి మనం ఈ లం అనే బీజాక్షరాన్ని అప్పగించాలి కళ్ళు మూసుకున్న తర్వాత. అయితే ఎక్కడ ధారణ చేయాలి? అది తీసుకుంది, లం అనే బీజాక్షరం మనస్సుకు పట్టుకుంది. అప్పుడు దాన్ని ఎక్కడ ధారణ చేయాలంటే మన శరీరంలో ఉన్న మూలాధార స్థానం దగ్గరికి తీసుకెళ్ళమంటాం, అక్కడ ధారణ చేయాలి. అక్కడ ధారణ చేయడం అంటే వదలడమే. ఇప్పుడు ఇక్కడ ధారణ అంటే అట్నే పట్టుకొని కూర్చోవడం కాదు. కొన్ని ధారణ, తిలక ధారణ ఉంది, తిలక ధారణ చేశాము, ఇట్లే పట్టుకోం కదా.
ఇక్కడ బొట్టు పెట్టి వదిలేస్తాం, అది తెల్లవారి మళ్ళీ స్నానం చేసే ఉండేంత కాలం ఉంటుంది. తిలక ధారణ చేయడం అంటే తిలకాన్ని నుదుటికి ధరించడం. కానీ ధరించడం అంటున్నాం, కానీ అది ఇక్కడే పట్టుకొని కూర్చోం, మనం వదిలేస్తాం. అదే మాదిరిగా మన లమ్ అనే బీజాక్షరాన్ని మూలాధారం దగ్గరికి తీసుకెళ్ళి 4 సార్లు చేస్తాం. అయితే ఇక్కడ పైకి ఉచ్చరించాలా అని కొందరు లం లం అని పైకి శబ్దం ఉచ్చరించడం కాదు. ఇప్పుడు నీ శరీరం ఏం పనిచేయదు, మనస్సు మాత్రమే పనిచేస్తుంది, కళ్ళు మూసుకున్నాం కాబట్టి. లమ్మని నువ్వు అన్నావంటే మనస్సు వచ్చి ఇక్కడ కూర్చుంటుంది, అప్పుడు మనస్సు దగ్గర లం లేదు, నోటిలో ఉంది. అలా కాకుండా మనస్సులో మాత్రమే లం అనే బీజాక్షరాన్ని మనస్సులోనే స్మరించి మనస్సు ద్వారానే ఎంత వీలైతే అంత నెమ్మదిగా ఆ మూలాధారం దగ్గరికి తీసుకెళ్ళి వదలాలి. అలా 4 పర్యాయాలు చేస్తాం. ఆ తరువాత స్వాధిష్టాన స్థానం. చక్రం అంటే కూడా మళ్ళీ ఏదో గుండ్రగా ఉంటుంది, ఇట్లా తిరుగుతుంటుంది, విష్ణు చక్రంలాగా భూచక్రంలాగా తిరుగుతుంటుంది అనే అపోహ ఉంటుంది. ఇక్కడ సాధనలో వచ్చిన చిక్కు ఏమిటంటే మనకు విషయాలు తెలిసిన కొద్దీ అవన్నీ లోపలికి అప్లై చేస్తుంటాం. కైలాస పర్వతం అనగానే, కైలాస పర్వతాన్ని ఎవరైనా చూశారా? చూడలేదు. ఫోటోలు చూశారు, సినిమాలో చూశారు. కైలాస పర్వతం అనగానే పెద్ద మంచుతోటి నిండా ఉంటుంది అనే ఊహ మనకు వెంటనే వచ్చేస్తుంది. నువ్వు చూడలేదు, నీకు పూర్తిగా తెలియదు, ఏదో ఫోటో చూసి లేదా ఒక సినిమాలో చూసి దాన్ని నువ్వు ఊహించుకున్నావు. అదే మాదిరిగా మనస్సుకి ఎక్కువ తెలిస్తే ప్రమాదమే, తెలియకపోతే ప్రమాదమే. కనుక తెలిస్తేనేమో అది అడ్డం వచ్చి కూర్చుంటుంది, వదిలిపెట్టలేము. తెలియకపోతేనేమో సాధన జరగదు. కనుక ఎంత అవసరమో అంతే తెలుసుకోవాలి. ఎక్కువ తెలియద్దు, తెలియకుండా ఊరుకోవద్దు. కనుక ఇప్పుడు మనకు ఆ మూలాధారం అయిపోయిన తర్వాత రెండవ స్థాయికి వచ్చాం. ఇక్కడ జలము ప్రధానం, నీరు గురించి. వం అనే బీజాక్షరాన్ని తీసుకున్నాం, 6 పర్యాయాలు ధారణ చేశాం. 4, 6 అయిపోయింది. ఇక నాభిస్థానంకి వచ్చాం. రమ్ అనే బీజాక్షరం ధారణ చేయాలి, 8 పర్యాయాలు చేయాలి. అయితే ఇందులో ఒక్కొక్కటి చేయాలా, ఒకేసారి చేయాలా అనే సందేహం కూడా ఉంది. అయితే చిన్న పిల్లలకు ఇప్పుడు చెప్తున్నాం, చిన్న పిల్లలకు ఒక్కొక్క బీజాక్షరమే చేయాలి, చేసుకుంటూ వెళ్ళాలి. అంటే వాళ్ళు ఇప్పుడే ప్రారంభ దశలో ఉన్నారు, వాళ్ళకు ధారణ అంటే కూడా సక్రమంగా తెలియదు. అలాంటి వాళ్ళకి ఒక్క బీజాక్షరమే, ఒక స్థానమే పరిచయం చేస్తే వాళ్ళు ఆ ఒక్కటే చేసుకుంటూ వెళ్తారు. ఇలా క్రమక్రమంగా ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు చేయవచ్చు. మామూలుగా ఇప్పుడు మనం 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు ఇప్పుడు అలా చేసుకుంటూ వెళ్తే ఇంకా చాలా కాలం పడుతుంది ఈ సాధన పూర్తి కావడానికి. కనుక వీళ్ళు ఒక్కసారే చేస్తారు. ఇక్కడ రమ్ అనే బీజాక్షరం అయిపోయింది. తర్వాత హృదయ స్థానానికి వచ్చాం. ఇక్కడ వాయు యం అనే బీజాక్షరాన్ని 12 సార్లు చేస్తాం. ఈ 12 సార్లు హృదయంలో అనాహతంలో యం అనే బీజాక్షరాన్ని ధారణ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటంటే 4, 2, 1 అంటే గుర్తుంటుంది. కానీ ఇప్పుడు 12 అనేసరికి 12 సార్లు ఎలా లెక్క పెట్టడం? వాళ్ళు లెక్క పెట్టుకోవాలి కదా, 12 సార్లు ధారణ అయిందా లేదా. అయితే ఏమైందంటే మనస్సు ఇక్కడ ఒకటే ఉంది మనకు, బాగా గుర్తుపెట్టుకుంటే. ఈ ఒకే మనస్సు, దీనికి లమ్ అనే బీజాక్షరం చెప్పాం, రెండోది స్థానం చెప్పాం, ఏది మూలాధారం దగ్గరికి, స్వాధిష్టానం దగ్గరికి, అనాహతం దగ్గరికి తీసుకెళ్ళమని రెండో పని చెప్పాం. మూడో పని సంఖ్య చెప్పాం, 12 చేయాలి. 12 చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఏకాగ్రత కాదు, ధారణా మార్గం అంటే ఏకాగ్రత కాదు, ఏకాగ్రత ధ్యానంలో వస్తుంది. ఇప్పుడు ధారణా మార్గంలో ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో ఇవన్నీ భాగాలే, అంటే బీజాక్షరము అవసరమే, స్థానము అవసరమే, సంఖ్య కూడా అవసరమే. ఈ సంఖ్యను మనం వేళ్ల కనుపులతో లెక్క పెట్టుకుంటే సులభం. అది 12 సార్లు జరుగుతుంది. ఇక కంఠంలోకి వస్తాం.
ఇక్కడ విశుద్ధి స్థానం, ఇక్కడ హమ్ అనే బీజాక్షరం, ఆకాశ స్థానం, ఆకాశ బీజాక్షరం హమ్ అని తీసుకుంటాం. ఇది 12 సార్లు చేస్తాం. ఇక్కడికి దేహ శుద్ధి, శరీర శుద్ధి పూర్తవుతుంది. ఈ ధారణా మార్గంలో పంచభూత ధారణ ద్వారా శరీర శుద్ధి అవుతుంది. అంటే శరీరంలో లోపల ఉండే మలినాలు కూడా తొలగుతాయి. స్నానం చేస్తేనేమో కేవలం బయట మలినాలనే తొలగిస్తావు, కానీ ఈ సాధన వల్ల, ఈ ధారణ వల్ల శరీరం లోపల ఉన్న మలినాలు కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే లోపల మలినాలు తొలగుతాయో అప్పుడు శరీరం ఆరోగ్యవంతంగా కాకుండా ఉత్సాహంగా, తర్వాత శక్తివంతంగా తయారవుతుంది.